కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కట్టిందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన రాష్ట కాంగ్రెస్ సీనియర్ నేత ఏ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారికంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. న్యాయబద్దంగా ముఖ్యమంత్రి ఈ విషయంలో వ్యవహరించాలని తెలిపారు. బీజేపీ పడి కట్టుకుని హైదరాబాద్ లో సభ నిర్వహించడం సిగ్గుచేటని కూడా మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి ప్రజాస్వామికమైన రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణలో బ్రహ్మాండంగా పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి నేర్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టలేదని కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించి రాజకీయాలు చేయాలని అడ్డుగోలుగా కేంద్రం వ్యవహరిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మోహన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సెప్టెంబరు 17 విలీన దినాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రోగ్రాం పెట్టి అధికారికంగా విలీన దినోత్సవాన్ని చేసినాక కూడా 9 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో ఉండి విలీన దినాన్ని అధికారికంగా చేయలేదు. కానీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 విలీన దినాన్ని పార్టీ పరంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసినాక కూడా ఢిల్లీ నుంచి రాజ్నాథ్ సింగ్ వచ్చి ఈ హైదరాబాదులో తెలంగాణలో చేయవలసిన అవసరము బీజేపీ పార్టీకి ఏమున్నది అని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. ఇక్కడ అధికారికంగా ముఖ్యమంత్రి చేసినాక ఢిల్లీ నుంచి ఖర్చు పెట్టుకొని ఈందాక ఫ్లైట్లలో వచ్చి ఈడ పని జడగొట్టుకొని బీజేపీ లీడర్లు విలీన దినాన్ని చేయవలసిన అవసరం ఏముంది, హిందూ ముస్లింల మధ్యన చిచ్చు పెట్టవలసిన అవసరం ఏముంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. మీరు కేంద్రం నుంచి ఇచ్చే యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇక్కడ తెలంగాణలో మంచి పంటలు వండియకుండా రైతులకు యూరియా ఇవ్వకుండా ఆ రాజ్నాథ్ సింగ్ వచ్చే ఫ్లైట్ల ఖర్చు ఆ యూరియా కన్నా పెట్టి ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుపడుతుండ్రు అని బీజేపీ లీడర్లను అడుగుతున్నాం. ఇంకా రెండోది, మహేశ్వరం ఇన్ఛార్జి కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటుండు. నిన్న అధికారికంగా ఇక్కడ పక్కకు జిల్లా అధ్యక్షుడు సల్ల నరసింహారెడ్డి ఒక ఎంపీ కలెక్టరేట్ ఆఫీసులో విలీన దినాన్ని చేస్తే అధికారికంగా కాన్స్టిట్యున్సీలో ఉండి కలెక్టరేట్ ఆఫీస్ ప్రోగ్రాంలో పాల్గొనడు. కేఎల్ఆర్ గాంధీ భవన్కు వచ్చి పాల్గొనడు విలీన దినంలో. కాదు పోదు ఈ రెండింటి దగ్గరికి రాకున్నా సరే కందుకూరు మండలం మహేశ్వరం మండలంలో ప్రోగ్రాంలు పెట్టి ఒక్కొక్క మండల ఆఫీస్ కాడ కాంగ్రెస్ పార్టీ 37 మందిని ఒక్కొక్క దగ్గర కూర్చి విలీన దినాన్ని చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెస్తే ఏమైంది కేఎల్ఆర్ అని అడుగుతున్నాం. నీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాడ నువ్వు రోజొకటి ప్రైవేట్ ప్రోగ్రాంలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. విలీన దినాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రోగ్రామును మర్చిపోయి నీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాడ మామిడిపల్లి కాడ గుడి కాడ వాళ్ళు ఒక గుడి కాడ పండుగ చేసుకుంటుంటే వాళ్ళ పోస్టర్లు పట్టుకొని ఫోటోలు దిగి ప్రైవేట్ ప్రోగ్రామ్కి అంత ఇంపార్టెంట్గా ఎందుకు ఇస్తున్నావు కేఎల్ఆర్ అని అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనంతా కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళని ఒక దగ్గర కూర్చి ఒక పెద్ద ఎత్తున విలీన దినానం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకుండేనా, కాంగ్రెస్ పార్టీ లీడర్కి మంచి పేరు రాకుండేనా అని కేఎల్ఆర్ని అడుగుతున్నా. నువ్వు కాన్స్టిట్యున్సీలో ఉండి నీ ఓన్ రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉండి మామిడిపల్లిలో ఒక గుడి ప్రోగ్రాముకు ప్రైవేట్ ప్రోగ్రాముకు వాళ్ళు వచ్చి పోస్టర్లు ఇస్తే ఆ ఫోటోలు దిగి పేపర్లు రాపిస్తావా? అదేనా మన పార్టీ డెవలప్మెంట్ అయ్యే ప్రోగ్రాము? మామిడిపల్లి పారిజాత మేయర్ పరిధిలోకి వస్తుంది. మామిడిపల్లి వాళ్ళు వచ్చినప్పుడు పారిజాత నరసింహారెడ్డి లేకుండా మెయిన్ లీడర్లను అవమానిస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని మంచి పద్ధతికి నష్టం చేసినోడు అవుతావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్యన చిచ్చు పెట్టినోడు అవుతావు అంటని చెప్పి ఇప్పటికైనా నువ్వు ప్రైవేట్ ప్రోగ్రాంలు మానుకొని పార్టీ ప్రోగ్రాములు చేసి పార్టీని బలోపేతం చేయి
అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.